హాయ్, వెల్కమ్ టు మన షెఫ్ సరదా ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ హెల్తీ అండ్ స్పైసీ రెసిపీ చేద్దాం. మెంతంతో చేసిన మటన్ కూర. మెంతం కూర హెల్త్కి చాలా మంచిది. ఇది గరం గరం రైస్కి గొప్పగా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనము మెంతం కూర ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి నీట్గా కడుక్కొని వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మటన్ కూడా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి స్పైసెస్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ మెంతం ఆకులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మెంతం కూరని ఎప్పుడైనా మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే కూర అనేది కొంచెం చేదవుతుంది. అది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే, మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని కూడా వేయించాలండి. సో ఇవి మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. గోల్డెన్ కలర్ వరకు చూడాలి, లేకపోతే కూర అనేది తీయగా అవుతుంది. సో ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకొని దాన్ని కూడా మంచిగా వేయించాలి నూనెలో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వాటిని మంచిగా దూరంగా వేయించాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా కలపాలండి. సో మటన్ అనేది కొంచెం ఉడికితేనే మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం మసాలాలు అవన్నీ వేస్తాం. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఇట్లనే వదిలేయండి, మూత పెట్టేసి కుక్ చేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకుందాం. పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసి, ఏవైతే మనకి వాటర్ వచ్చాయి కదా మటన్ నుంచి, అవే వాటర్లోనే ఉడకనివ్వాలి. ఇవన్నీ ఇలా ఉడకనిస్తేనే ముక్కలకు అనేది ఉప్పు కారాలు మంచిగా పట్టి కూర అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో వీటిని ఇట్లనే అన్నీ కలిపేసి ఇంకో 10 నిమిషాల దాకా మంచిగా ఉడకనివ్వాలి, దగ్గర అయ్యేంతవరకు, వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంతవరకు. చూడండి, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం గ్రేవీ కోసం అని చెప్పి గసగసాలు అండ్ కొబ్బరి వేయించి వాటిని పేస్ట్ చేసాను అనమాట. ఆ పేస్ట్ని దీంట్లో వేస్తే కూర అనేది కొంచెం గ్రేవీ థిక్గా వస్తుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది వేసేసి మంచిగా కలిపేసి మంచిగా కొంచెం ఉడకనివ్వాలండి. ఉడికితే కొంచెం ఆ మసాలా కూడా అంతా మంచిగా నూనెలో ఉడికి కూరకి అనేది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో ఇదంతా దగ్గర పడిన తర్వాత మనకి గ్రేవీ కోసం ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉడికినప్పుడు చూసుకోవాలండి. ఇప్పుడు ఒకవేళ మనకి కొంచెం ఉప్పు కారం ఏమన్నా అటు ఇటు ఉంటే ఇప్పుడే ఈ టైంలోనే చూసుకొని అన్నీ వేసేసుకొని, ఇక ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసి మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే మనకి మటన్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైనకి రిలీజ్ అయ్యి చూడండి, ఇక ఎంత బాగా మటన్ కుక్ అయిపోయి మంచిగా రెడీ అయిందో. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. జస్ట్ ఫైనల్ టచ్ అప్ ఒక కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని పైన చల్లుకుంటే మనం మెంతం కూరతో చేసిన మటన్ కూర అనేది
రెడీ అయిపోతుంది. గరం గరం అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేసుకుందామండి. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కొంచెం కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేయించాలి. సో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అవి కూడా వేసేసి మంచిగా వేగనియాలి. సో ఇవన్నీ వేగిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసాను అనమాట. సో 2 గ్లాసులు వాటర్ పోసి వాటిని మంచిగా ఉడకనివ్వాలండి. సో ఉడికేటప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ కోసమని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. మనం కర్రీస్లో కూడా వేసుకుంటాం కాబట్టి రైస్కి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇలా బాగా మసిలినప్పుడు మనం ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా 1 గ్లాస్ బియ్యం, ఆ బియ్యాన్ని మొత్తం దాంట్లో వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి. సో మంచిగా ఉడికి నీళ్ళన్నీ మనం కరెక్ట్గా పోసాం కాబట్టి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, వేడి వేడి బగారా అన్నము అండ్ మెంతం కూరతో చేసిన మటన్ కూర, ఇవి 2 తింటే ఇంకా వీకెండ్ సూపర్. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన రెసిపీ చేద్దాం. మళ్ళీ కలుద్దాం మరొక టేస్టీ వంటకంతో.